మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన భారత రాష్ట్ర సమితి ఆయన్ను బర్తరఫ్ చేయాలని కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా జంట జలాశయాల పరిధిలో మైనింగ్ చేస్తోందని గవర్నర్కు వినతిపత్రం అందించారు. హౌస్ కమిటీలకు విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విభాగం, మంత్రిపై విచారణ నిష్పక్షపాతంగా జరగదన్న ఆయన మంత్రివర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమగ్రంగా విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి తనయుడు కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్న భూములను పరిశీలించింది. భూ యజమానులు సతీష్ షా, పల్లవి షా జరిగిన పరిణామాలను వివరించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.